మన అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిద్రలేచారు. నేను ఎక్కువగా ఆయన కాన్సంట్రిక్‌గా వీడియోలు చేయటం గావచ్చు, ఈ సనాతన యోధుడులాగా ఆయన ఇచ్చే బిల్డప్‌కి ఇచ్చే విధానం గావచ్చు, ఇదంతా గూడా మనందరం ఎప్పటినుంచో ఎక్స్‌పోజ్ చేయటం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ నిద్రలేచాడాయన. నిద్రలేచి ఏమంటాడు? ఒక ట్వీట్ చేశాడు. ఏంటి ఆ ట్వీటు? చూడండి, వినండి. ఫర్ ద గ్లోబల్ హిందూ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీకి మొత్తం టీకా తీసుకున్నాడు అన్న. తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ మోర్ దాన్ ఎ పిల్గ్రిమేజ్ సెంటర్. ఇట్ ఈస్ అ సేక్రెడ్ స్పిరిచువల్ సోజర్న్. ఓకే. ద తిరుపతి లడ్డు ఈజ్ నాట్ జస్ట్ అ స్వీట్, ఇట్ ఈస్ అ షేర్డ్ ఎమోషన్. ఓకే. We distribute it among friends, families, and strangers alike, for its embodies our collective belief and profound faith. On average, nearly 2.5 crore devotees visit Tirumala every year. And when the sentiments and practices of Sanatanis are mocked or undermined, it is not merely hurtful, it shatters the trust and devotion of millions around the world. And who said, and who told you వాట్ అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నాడేనా? సెక్యులరిజం మస్ట్ బి అ టూ వేస్. వచ్చేసాడు, సెక్యులరిజం దగ్గరికి వచ్చేసాడు. మనం మారం, మన జీవితాలు మారం అంతే. మనం సెక్యులరిజం అనే పదం ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు మొత్తుకున్నా మన జీవితాలు మారవాయక. మనం ఈ ప్రోపగండా, వేరే మతాల మీద ప్రోపగండా, సెక్యులరిజం మీద ప్రోపగండా మనం మారమా? చదువు సందులో ఉన్న వాళ్ళని ఎన్నుకోండిరా అంటే ఎన్నుకొని సావర ప్రజలు. సెక్యులరిజం మస్ట్ బి టూ వే స్ట్రీట్ ఏంటి? ఇప్పుడు సెక్యులరిజంకి వచ్చిన డోకా ఏంటి? చేసినోడు హిందూ, చేయించుకున్నోడు హిందూ, తిన్నోడు హిందూ, దాన్ని ఫీల్ అయినోడు హిందూ, అందరూ బాధపడిన వాళ్ళు హిందువులు, అందరూ హిందువులు అయితే ఇక్కడ సెక్యులరిజం ఎందుకు వచ్చింది? అవర్ సనాతన ధర్మ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. సెక్యులరిజం మస్ట్ బి టూ వే స్ట్రీట్. ప్రొటెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఫెయిత్ కెనాట్ బి నెగోషియబుల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న దాదాపు 15-16 మంది చనిపోయారు కదండి తొక్కిసలాట్లో. అప్పుడు ఏమైందండి? మీ సనాతన ధార్మిక పరిరక్షణ ఏమైంది? అప్పుడు ఎందుకు మనం ఎందుకు అప్పుడు చల్లబడిపోయాం? కనీసం నైతిక బాధ్యత తీసుకొని టీటీడీ చైర్మన్నో లేకపోతే ఈవెనో ఒక్కళ్ళని కూడా రాజీనామా ఎందుకు చేపించలేకపోయాం మనం? కేవలం ప్రెస్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి క్షమాపణలు మీ బొక్కల క్షమాపణలు ఎవరికి కావాలా? క్షమాపణలు చెప్పి 16 మంది 15 మంది చచ్చిపోతే ప్రజలు, లడ్డూలో కల్తీ జరిగిందని బాధపడుతున్న మనుషులు చచ్చిపోతే, హిందువులు చచ్చిపోతే మనకు లేదు. లడ్డూలో కల్తీ జరిగితే మనకు బాధ అనిపిస్తుంది. సనాతన ధర్మం ప్రాబ్లంలో పడిపోయింది. మరి చనిపోయారు హిందువులు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం కోసం వచ్చిన హిందువులు చనిపోయారు నిర్లక్ష్యం వల్ల. దీని గురించి ఎందుకు మాట్లాడట్లా మనం? దీని గురించి అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మీరు సనాతన ధర్మ పరిరక్షకులు కదా, మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి మీరైనా ఏమైనా చర్యలు తీసుకోవాలా? క్షమాపణలు చెప్పడం ఏంటి? బొక్కలో క్షమాపణలు, బిఆర్ నాయుడు క్షమాపణలు, మీ క్షమాపణలు ఎవరికి కావాలా? ఏంటది? మళ్ళీ అయ్యే ఈ దిక్కుమాలిన మనం అవర్ ఏంటిది? ప్రొటెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఫెయిత్ కెనాట్ బి నెగోషియబుల్. ఎస్, ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్. హిందువుల్ని ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, కరెక్ట్. మరి మీరేం చేస్తున్నారు? సింహాచలంలో చనిపోతే ప్రజలు గోడకూలి ఎందుకు మాట్లాడట్లా మనం? సింహాచలంలో హిందువులు చనిపోతే ఎందుకు మాట్లాడట్లా? నిన్నగాక మొన్న అక్కడ విజయనగరం దగ్గర ఒక గుడిలో జరిగితే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? పాప మా గుడి కట్టినోడి గురించి, అరే హిందువులు కుప్పలుగా ఎగిరిపోతుంటే, చచ్చిపోతుంటే మనకు పట్టదప్పుడు సైలెంట్ కూర్చుంటాం. ఈ బయాస్డ్, ఈ హిపోక్రసీ ఏంటంటున్నా? ఈ హిపోక్రసీ ఎందుకంటున్నా? హిందువుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, వెల్ డన్. ఆ సనాతన బోర్డు ఏదో అంటున్నారు కదా, ఆ బోర్డు చైర్మన్ తీసుకొని పదవులు వదిలేయండి. డెమోక్రటిక్ పదవులు మనకెందుకు? రాజ్యాంగబద్ధంగా మనం పదవులు తీసుకొని ఒక మతం కొమ్ము గాయటం ఏంటి? సరే కాస్తే కాదు సరిపోను, అదైనా నిజాయితీగా నిక్కచ్చిగా ఏడిస్తున్నావా? అది కూడా లేదు కదా. నాన్ నెగోషియబుల్ హిందువుల జీవితాలు, హిందూ ధర్మం నాన్ నెగోషియబుల్ అన్నప్పుడు, హిందువులు చచ్చిపోయినప్పుడు మీరు ఎందుకని యాక్షన్ తీసుకోవాలా? సింహాచలంలో హిందువులు చనిపోయినప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? నైతిక బాధ్యత వహించరా మీరు? ఇవన్నీ ఎందుకండి? అసలు ఇదిగోండి, ఒక న్యూస్ చదువుతాను, మీరు వినండి. వ్యూవర్స్కి ఒక్కసారి ఈ న్యూస్ వినండి.
వినండి, చెప్పండి. విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా అరే కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటం సంచలనం క్రియేట్ చేస్తోంది. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సార్, సనాతన యోధుడైన పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారు అసలు హిందువులకు ఏమైనా ప్రమాదం జరిగితే అసలు తట్టుకోలేని పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం ఎక్కడైనా ఎవరైనా ఏమన్నా చేసేస్తారేమో సెక్యులర్ కంట్రీలో అని బాధపడిపోయే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు నోరు మీద పట్ల? గోమాంసం పట్టుబడింది, గోమాంసం పట్టుబడింది తెలుసుగా. మీరు హిందువులే అప్పట్లో బాప్తిజం తీసుకున్నారా? ఇంకా క్రిస్టియానిటీలోనే ఉన్నారా? బాప్తిజం తీసుకొని వదిలేసి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చేసారా? హిందూయిజంలోకి? 1,87,000 కిలోలు గోమాంసం ఇది ఆ కోల్డ్ స్టోరేజ్లోకి ఎలా వచ్చింది? ఏ ప్రాంతం నుంచి వచ్చింది? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిది అని చెప్తుంటే దాని గురించి మనం ఎందుకు నోరు మెదపట్లేదు? మన నోరు ఇప్పుడు పెకలదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు చచ్చిపోతే మనం ఎవడి మీద యాక్షన్ మన నోరు పెకలదో యాక్షన్ తీసుకోమంటానికి. సింహాచలంలో గోడ కూలి హిందువులు చనిపోతే మన నోరు పెకలదో. నిన్నగాక మొన్న అక్కడ కూడా తొక్కిసలాట్లో చనిపోతే జనాలు మన నోరు పెకలదో. ఈరోజు గోడౌన్లో వైజాగ్లో 1,80,000 కిలోల గోమాంసం. అంటే ఎన్ని గోవుల్ని చంపుండాలా? గోమాతగా పూజిస్తారు కదా, ఎన్ని గోవుల్ని చంపుండాలా? అలాంటిది తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేస్తానికి మీరు సనాతన ధర్మం ఇప్పుడు గుర్తురాట్లేదా? మనకు సనాతన ధర్మం ఇప్పుడు హిందువులు గుర్తురాట్లేదా? లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని తెగ గింజేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు?